లొకేషన్ మాత్రం వర్త్. టాప్ స్టేషన్ 0.5 కిలోమీటర్స్ అహెడ్. గిది చూస్తానికి మనం వచ్చింది. భలే ఉంది ఆర్స్. భలే ఉంది కదా, మగధీర మూవీలో ఉన్నట్టుంది ఇదైతే. ఇంటితో బాగాలే ఉంది. ఏమన్నా కావాలంటే తినండి, చాయ్ ఉంది అని చెప్తుంది. పైసలు మీ తాతిస్తాడా? పైసలు బస్సుంది, మధ్యలో ఇరికిపోయినాం మనం. రెండు తాత రోజు ఊడిపోయింది. మా తోడు డేంజర్ దిక్కింది ఒకరు. వర్షం అయితే నాన్ స్టాప్ కొడుతూనే ఉంది. రైడింగ్ జాకెట్, షూస్ అన్నీ తడిచిపోయినాయి. ఘోరంగా అంటే ఘోరంగా బిస్కెట్ అయిపోయింది ఈరోజు. ఇప్పుడే ఒక స్నాక్ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం. ఈ టీ ప్లాంటేషన్ మధ్యలో నుంచి లైట్గా వర్షం పడుతుంది. టైం కూడా 1 అవుతుంది. ఇంకొద్ది దూరమే వెళ్ళేసి వచ్చేద్దాం. జీప్ బాగుంది. వెదర్ మాత్రం డేంజర్, చల్లగా అయిపోయింది. ఈ 16-17 degrees ఉంది అంతే. వర్షం లైట్గా ఒకసారి పడి వెళ్ళిపోయింది అంతే. చాలా బ్యూటిఫుల్గా ఉంది రైడ్ అయితే. ఇట్లా టీ ఎస్టేట్ మధ్యలోంచి రైడ్ చేస్తుంటే సూపర్. ఎంత బాగుంది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు టీ ఎస్టేట్. బాబా ఏమన్నా ఉందా అసలు? అది కొండ ఫాగ్తో నిండిపోయింది అసలు. బాబా అద్దరిపోయింది పండి లొకేషన్. కిరాకుంది. కొద్ది దూరం వెళ్ళేసి వద్దాం ఇంకా మనం. ఇప్పటికే టైం లేట్ అయిపోయింది. ఇంకా వేరే ప్లేస్లో అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. మా ఘోరంగా చల్లగా ఉంది వెదర్ అయితే. ఇక్కడ చేతులు ఫ్రీజ్ అయిపోతాయి అసలు. బాబా ఇటు కంప్లీట్ ఫాగే ఉంది. ఇంకా నడపనికి కూడా ఎటు లేదు. మొత్తం ఫాగ్తో నిండిపోయింది ఏరియా. బాబా సూపర్ ఉంది. ఇక్కడ హార్స్ ఉంది, వైట్ హార్స్ ఒకటి. ఎటు నుంచి ఉరికొస్తుంది అది. వైట్ ఒకటి, బ్లాక్ ఒకటి ఉంది. భలే ఉంది హార్స్. భలే ఉంది కదా. ఇది బ్లాక్ హార్స్, సేమ్ మగధీర మూవీలో ఉన్నట్టుంది ఇదైతే. పైనుంచి వచ్చినాయి అవి. అటు సైడ్ అయితే కిరాకుంది ఫాగ్. అసలు కిరాకుంది కదా లొకేషన్. అద్దరిపోయింది అసలు. ఫాగ్ వస్తుంది, చేతులు ఘోరంగా ఫ్రీజ్ అవుతున్నాయి అసలు. చలి బెట్టింగ్స్, వనికింగ్స్. ఇట్లా ఎంజాయ్ చేయాలా ఇట్లాంటి ప్లేస్కి వచ్చినప్పుడు.
లొకేషన్ మాత్రం అదిరిపోయింది అసలు. ఇటు సైడ్ మామూలుగా లేదు బండి, కిరాకుంది. ఇంత ట్రాఫిక్ జామ్ ఉంది ఈ ఏరియాలో. ఇక్కడ బస్సులు 2 వస్తే కష్టమే అయితే. ఇంకా ఏముంది డూడ్ ఇటు. ఇక్కడ ఒక పెద్ద బస్సు ఆగింది, వీళ్ళు ఎప్పుడు పోతారో ఏమో. ఇంకా ఘోరంగా ఉంది ట్రాఫిక్ ఇటు. వావ్, రైట్ సైడ్ వ్యూ అదిరిపోయింది అసలు. ఇటు సైడ్ ఉంది ఫాగ్. మనం కొడైకెనాల్ మున్నారండి, కొడైకెనాల్లోనూ ఊటీలో చూసినాం కదా, అట్లా ఉంది రైడ్. మున్నార్లో ఫాగ్ చూడడం ఇదే ఫస్ట్ టైం. బాబా ఏమన్నా ఉందా లొకేషన్? బాబా పోతుంటే ఇంకా ఫాగ్ లోపలికి వెళ్ళిపోతున్నాం మనం. సూపర్ ఉంది. పార్షనర్ హైలైట్ ఉంది. ఇక్కడ ఏదో విలేజ్ కూడా ఉంది ఇంత పైన. టాప్ స్టేషన్ 0.5 కిలోమీటర్స్ అహెడ్. ఇది చూస్తానికే మనం వచ్చింది. ఇది తమిళనాడు కేరళ బార్డర్. ఇంకా ఇక్కడ కూడా రిసార్ట్లు రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. ఎక్కడ పోయినా నాకైతే చర్చిలు కామన్ కనిపిస్తాయి. 10 కిలోమీటర్స్కి వచ్చచ్చు, 10 కిలోమీటర్స్కి వచ్చచ్చు. కేరళలో ఎక్కువ దేవుని బిడ్డలు ఉన్నట్టున్నారు అసలు. చిన్న చర్చి బాగుంది. వర్షం ఘోరంగా పడుతుంది, అంటే లైట్గానే పడుతుంది, కానీ కొంచెం ఈ పైకి ఎక్కుతుంటే అది గట్టిగా అవుతుంది. ఇక బైక్స్ పోతాయి, అక్కడ పోతున్నాయి. இங்க வந்துட்டு என்ன டிஷ்யூ பேப்பர் கேட்டு நான் டிஷ்யூ பேப்பர் கடை வச்சில்ல போ அப்படின்ட்டு ఇంటితో బాగాలే ఉంది. ఓకే, సోలా స్వీట్ కార్న్ రిటర్న్. ఓకే, ఎంతమంది బైకర్స్ వచ్చారు చూడండి. ఇది టాప్ స్టేషన్, కేరళ తమిళనాడు బార్డర్. ఇక్కడ నుంచి వ్యూ చూసేసి వెళ్ళిపోదాం. ఇంకా ఏమన్నా కావాలంటే తినండి, చాయ్ ఉంది అని చెప్తుంది. పైసలు మీ తాత ఇస్తాడా? పైసలు సూపర్ ఉంది ఫాగ్ ఇట్ సైడ్. బ్యూటిఫుల్ ఉంది కదా అసలు. అక్కడ కొండ ఉంది కానీ అది కనిపిస్తానే లేదు ఫాగ్. బట్ సూపర్ ఉంది ఈ లొకేషన్ మాత్రం. చిన్న కుక్క పిల్ల. కట్టేసి బాగుందాన్ని. సూపర్. ఇదే టాప్ స్టేషన్ వ్యూ పాయింట్. ఇంకా అటు కూడా ఏదో ఇల్లులు ఉన్నాయి, బట్ ఇక అటు పోతుంటే కంప్లీట్ ఘోరంగా ఉంది ఫాగ్. ఈ నుంచి కూడా ఏం కనిపించలేదు అసలు, ఏం కనిపిస్తలేదు. మొత్తం కొండలు ఉంటాయి లోయలు, బట్ ఏం కనిపిస్తలేదు. మొత్తం ఫాగ్. డ్రోన్ కష్టం, కానీ ఫాగ్ చూడండి ఏ రేంజ్లో ఉంది అసలు. సూపర్ ఉంది ఫాగ్. వ్యూ పాయింట్ చూసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం మున్నార్కి. జస్ట్ ఇంక ఇక్కడనే ఉన్నాం, ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఫుల్ వర్షం పడుతుంది, బ్యాగ్ మొత్తం తడిచిపోయింది వెనక, రైడింగ్ జాకెట్ కూడా. జస్ట్ వ్యూ పాయింట్ ముందుకి ఇప్పటికీ ఏమైనా డిఫరెన్స్ గమనించాలి ఆ బైక్లో. కొత్త లే ఫ్లాగ్ ఇప్పుడే తీసుకున్నా, ఇక్కడ కట్టేసిన. నా దగ్గర ఇంకా 2 ఉన్నట్టున్నాయి, కానీ పెద్ద ఈ కార్కి వచ్చేటి ఆ ఇంట్లో ఉన్నాయి. ఇక్కడ బైక్కి
కరెక్ట్ సరిపోయేటట్టు ఉన్నాయి. 40 రూపీస్ ఇది. సో ఇప్పుడే 2 తీసుకున్నాం, తన బైక్ కోటి నా బైక్ కోటి కట్టేసాం. ఓకే, లెట్స్ గో టు మున్నార్. ఇంకా లెట్స్ గో. అండ్ వర్షం పడుతుంది, తగ్గినాక కలుద్దాం మళ్ళీ. ఇప్పుడే ఇక్కడ లంచ్ కంప్లీట్ అయింది. ఓనర్ అంకుల్ అక్కడ ఉన్నాడు. బిర్యానీ ఇందులో ఇట్లాంటి 2 ఉంటాయి కుండీస్. ఎంత అంటే 300 బిర్యానీ తీసుకొస్తారట. ఒక ప్లేట్ 150. అండ్ ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ సమ్ ఏదో ఉంది స్నాక్స్ లెక్క. యావరేజ్గా పర్ డేకి 45,000 సంపాదిస్తారట. 45,000 పర్ డేకే, నెలకు కాదు, పర్ డేకి. అల్లక 20-25,000. డేకే 45,000 సంపాదిస్తారట. అలా 25,000 అయితే ఎక్కువ. బస్సు డేంజర్ ఉంది, ఇటు బస్సు ఉంది, మధ్యలో ఇరికిపోయినాం మనం. డేంజర్ ఇరికినాం మనం. వెయిట్ బ్రో, ఎందుకు ఆట రోజు ఏడిపోయింది. వెల్కమ్ ఉన్నది ఎదురేసారి. 2 బస్సులు దగ్గరికి వస్తే బండి మధ్యలో పడేస్తుంటుంది. యాక్సిడెంట్ అయింది. మా తోడు డేంజర్ గుర్తుంది అసలు. ఏం గుర్తుంది? బస్సు గుర్తుంది అసలు. డేంజర్ గుర్తుంది అసలు. బైక్స్ ఇక్కడ పెట్టేసినాం. ఇది ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ మున్నార్లో. బ్రో టైం ఎంత అవుతుంది? టైం 5 o'clock అవుతుంది. ఇది మా రూమ్. అండ్ ఇది వాష్రూమ్, హాట్ వాటర్ ఉంది, వైఫై కూడా ఉంది. నిన్న ఉన్న రూమ్లో వైఫై కూడా లేదు, బట్ ఈ రూమ్ ఓకే, కొద్దిగా బాగానే ఉంది. ఇది ఎక్కడ అంటే నిన్న ఉన్న రూమ్కి జస్ట్ 200 meters, సిటీ మధ్యలోనే ఉంది ఈ రూము. రేటు కూడా మాకు రీజనబుల్ రేట్లోనే ఉంది. 1200 అయితే మేము 800కి అడిగినాం. లాస్ట్ 1000 అని చెప్పి 850కి ఇచ్చేసిండు. బెస్టే. నిన్న ఉన్నది ఇంకా 1500, అది కూడా బాగానే ఉంది. ఇది జస్ట్ 850 ఇంకా. కాకపోతే ఇది కొంచెం రేకుల ఇల్లు లాంటిది అన్నట్టు. ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది ఇట్లా. జస్ట్ మనకి ఇప్పుడు ఆటో ఉందా, ఈ బిల్డింగ్ అవతల మెయిన్ రోడ్డే. జస్ట్ ఇక్కడ నుంచి 50 meters కూడా ఉండదు. బిల్డింగ్ అవుతుంది మెయిన్ రోడ్డే. బట్ వర్షం బాగా పడుతుందని బైక్స్ కూడా లోపల తెచ్చేసి ఇక్కడ పార్క్ చేసినాం. వర్షం అయితే నాన్ స్టాప్ కొడుతూనే ఉంది. రైడింగ్ జాకెట్, షూస్ అన్నీ తడిచిపోయినాయి. ఘోరంగా బిస్కెట్ అయిపోయింది ఈరోజు. మధ్యాహ్నం నుంచి పడుతుందట మున్నార్లో వర్షం. మేమైతే మార్నింగ్ మనం అక్కడికి వెళ్ళాం కదా, అప్పటి నుంచే పడుతుంది అటు సైడ్. రేపు ఒకవేళ వర్షం పడకుంటే హాట్ ఎయిర్ బెలూను, జిప్ లైన్, ఇంకొన్ని యాక్టివిటీస్ చేద్దాం. బట్ ఈరోజు మాత్రం బిస్కెట్ అయిపోయింది. ఇంకా ఘోరంగా చలి పెడుతుంది. సో లగేజ్ లోపల పెట్టేసినాం. ఇక డ్రెస్ క్లీన్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి జస్ట్ ఇక్కడ పోయి ఒక టీ తాగేసి వచ్చి ఒక నిద్ర వేద్దాం. ఘోరంగా తడిచిపోయినాం అసలు. డేంజర్ అంటే డేంజర్, చలి పెడుతుంది. ఈ రైడింగ్ జాకెట్ ఎండుతుందో డౌటే అసలు. బండి అయితే ఇక ఇట్లా ఉంది కండిషన్. ఇది జయం కాటేజ్. ఇది కాంటాక్ట్ నెంబర్, వాళ్ళ డీటెయిల్స్. మున్నార్ సిటీలోనే ఉంది ఇది. బెస్ట్ యాక్చువల్గా అయితే మస్తు తక్కువ బడ్జెట్లో వచ్చింది రూము, మెయిన్ సిటీలోనే. యాక్చువల్గా వ్యూ పాయింట్లు అవి చూద్దామని అనుకుంటారు, కానీ ఈ వెదర్కి, వర్షానికి, ఆ ఫాగ్కి వ్యూ పాయింట్లు ఉన్న లొకేషన్స్ పోతే మినిమం 4,000, 5,000, 10,000 అట్లుంటాయి. అదంతా అవసరం లేదనుకుంటే చీప్ అండ్ బెస్ట్లో బడ్జెట్లో రూమ్ కావాలంటే మాత్రం సిటీలోనే బెస్ట్. ఇంకా నేనైతే జయం కాటేజ్ రూమ్స్ అయితే సజెస్ట్ చేస్తా. నెంబర్ కూడా అక్కడ ఉంది కదా, సో దానికి కాంటాక్ట్ అవ్వండి. రూమ్ అయితే సిటీ సెంటర్లోనే ఉంది, చీప్ అండ్ బెస్ట్. జస్ట్ ఇది 850కి వచ్చేసింది.
అటు సైడ్ ఇంకా రూమ్స్ కూడా ఉన్నాయి, చాలా రూమ్స్ ఉన్నాయి, ఇవన్నీ రూమ్సే. సో బెస్ట్ హోటల్ ఫర్ స్టే. ఫుడ్ అదంతా బయటనే తినేసేయాలి. సో ఇది ఈ రోజుకి. ఇంకా పడుకుందాం, ఫుల్ టైర్డ్ అయిపోయినాయి, వర్షంగా తడిసి చలి కూడా ఘోరంగా పెట్టింది. సో మళ్ళీ రేపటి బ్లాగ్లో రేపు కలుద్దాం, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మళ్ళీ రేపు ఏమైనా వెదర్ మంచిగా ఉండేది ఉంటే మంచి మంచి లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేద్దాం, మంచి మంచి ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేద్దాం రేపైతే. సో ప్రజెంట్ అయితే మున్నార్లో ఉన్నాయి ఈరోజు కూడా. రేపు ఆ యాక్టివిటీస్ చూసుకొని నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం. ఓకే, బాయ్ బాయ్. నీట్గా ఉంది రూమ్ అయితే, బాగుంది. ఇది రూమ్.